హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మార్నింగ్ అయితే మార్టిన్కి నేను పొద్దున్నే వడలేస్తున్నా బ్రేక్ఫాస్ట్కి. రోజు పొద్దున్నే ఇట్లా లేసి వడలేస్తా అనుకోవద్దు. ఏమైందంటే నిన్న దోసపిండికి నానబెట్టేటప్పుడు ఓన్లీ మినపప్పు నానబెట్టిన, రైస్ నానబెట్టడం మర్చిపోయినా. ఇంకా ఏం చేయాలో తెలియక దాన్ని నైటే మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున్న ఇట్లా అన్నీ కలిపి వడలేస్తున్నాను. సో డైలీ పొద్దున్నే అఖిల లేసి వడలేస్తుందేమో అని అనుకోవద్దు మీరు, అంత సీన్ లేదు. ఆల్సో డీప్ ఫ్రైడ్ ఫుడ్ నేను చాలా రేర్గా కుక్ చేస్తాను. మేబీ సంవత్సరానికి ఒకసారి 2 సార్లు కుక్ చేస్తా. అట్లా చేసినప్పుడు మాత్రం మార్టిన్ హ్యాపీగా తింటాడు, అమ్మయ్య ఫైనల్లీ చేసింది అన్నట్టు. బికాస్ తనకైతే ఇవి చాలా ఇష్టం. ఈరోజు కొంచెం ఎక్స్ట్రా క్రాంకీగా ఉన్నాడు వాడు. యూజువల్లీ క్రాంకీగా ఉన్నాడు, బట్ ఈరోజు ఎందుకో కొంచెం నీడీ అనేది రైట్ వర్డ్ కాదేమో, జస్ట్ వాంట్స్ టు బీ విత్ మీ. సమ్టైమ్స్ ఇట్స్ లైక్ దాట్. అండ్ నేను కూడా ఎంజాయ్ చేస్తాను, బికాస్ ఎక్కువ రోజులు వీళ్ళు ఈ సైజులో ఉండరు కదా, తొందరగా పెరిగిపోతారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బా కొంచెం పడుకుంటే బాగుండు, నాకు పనులు అయిపోతాయి కదా అనేది. డెఫినెట్లీ ఆ ఫీలింగ్ అయితే వస్తుంది ఆఫ్ కోర్స్. బట్ వెన్ యూ థింక్ అబౌట్ ఇట్, అంటే ఐరాన్ చూసినప్పుడు ఐ నో దట్ ఫీలింగ్. ఐరా ఏజ్లో ఉన్నప్పుడు నాకు ఫ్రస్ట్రేటింగ్గా ఉండేది. అరే ఎంతసేపు మేల్కుంటుంది, ఎంతసేపు నా మీద ఉంటుంది, ఇంకా పనులు ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు తినాలి అనేది ఉండేది. బట్ నౌ దట్ షీఈస్ గ్రోయింగ్ అప్ అండ్ ఐరాది 4th బర్త్డే వస్తుంది నెక్స్ట్ వీక్. సో ఐ హ్యావ్ ఆల్ దోస్ ఫీలింగ్స్ అనమాట. అరే ఎంత ఫాస్ట్గా టైం అయిపోయింది, ఎంత ఫాస్ట్గా షీ గ్రూ అప్, వీడు కూడా అంతే అయిపోతుంది కదా. మామ్ గిల్ట్ అంటారు కదా, అంటే మనం చేయాల్సిన దానికన్నా తక్కువ చేస్తున్నామేమో అనే ఫీలింగ్ వస్తుంది ఇంకొకసారి, ఎస్పెషల్లీ పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు. అరే వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు, డైలీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ పెడుతున్నారు, అది పెడుతున్నారు, నేను చేయడం లేదేమో అని. ఈ రీసెంట్గా అయితే ఇన్స్టాగ్రామ్లో ఏమైనా రీల్స్ ఓపెన్ చేస్తే కిడ్స్కి డైలీ ఇన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ పెట్టాలి, 5 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ పెట్టాలి, ఇట్లాంటివి చూసినప్పుడు అయితే నాకు ఇదైపోతుంది, ఇవన్నీ పెట్టడం లేదు ఐరాకి అనే ఫీలింగ్ వస్తుంది. బట్ రీసెంట్లీ ఐ రియలైజ్ అట్లా కంపేర్ చేసుకోకూడదు. వాట్ ఎవర్ బెస్ట్ వీ క్యాన్ వీఆర్ డూయింగ్. ఇంకా అట్లా కంపేర్ చేసుకుంటూ పోతే ఇంక ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్ అనే ఫీలింగ్ వచ్చింది. సో ఐ స్టాప్డ్ కంపేరింగ్. కానీ ఆ ఫీలింగ్ అయితే లిటిల్ బిట్ ఎక్కడనో ఉంటుంది. యాక్చువల్లీ ఈరోజు ఐరా కూడా కొంచెం క్రాంకీగానే ఉంది. పొద్దున్న లేసిన దగ్గర నుంచి తొందరగా లేసింది, ఇంక అప్పటి నుంచి అట్లనే ఉంది. బేసికలీ ఇద్దరికి కొంచెం జలుబు చేసింది వెదర్ వల్ల. చాలామంది నన్ను కామెంట్స్లో ఐరాని స్కూల్కి పంపిరా ఇంకా అని అడుగుతూ ఉంటారు కదా. స్కూల్ ఇక్కడ 5 years అనేది మినిమం. దానికి ముందు మనం కావాలంటే ప్రీ స్కూల్కి పంపించచ్చు, అది కూడా ఇప్పుడు 4 years తర్వాత. సో ఐరాది ఇది ఫిబ్రవరిలో 4th బర్త్డే. సో మేబీ ఈ ఇయర్ పంపిద్దామా ప్రీ స్కూల్కి అన్నట్టు ఆలోచిస్తున్నాము. అండ్ ఇక్కడ తనకి ట్యూషన్స్ కూడా స్టార్ట్ చేసినాము, కొన్ని జస్ట్ మ్యాథ్స్, ఇంగ్లీష్ అట్లా. అండ్ నేను ఇంతకుముందు బాన్జూస్ గురించి షేర్ చేసినాను. ఇక్కడ లోకల్గా మా ఫ్రెండ్స్ కొంతమంది సజెస్ట్ చేస్తే ఐరా కప్పుడు ట్రై చేసినాం, తనకు అది బాగా నచ్చింది. తనకి మ్యాథ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్, కాకపోతే నాకు అయ్యంతో అస్సలు కుదరడం లేదు టైం తనతో స్పెండ్ చేసి చెప్పడానికి. అండ్ ఆల్సో మార్టిన్ ఆఫీస్కి పోతాడు కాబట్టి తనకు కూడా కుదరడం లేదనమాట, కొంచెం కష్టమైపోయింది. బట్ తనకి చాలా ఇంట్రెస్ట్, మేము చేపించినా కూడా తను చేస్తుంది, కానీ అంత తొందరగా కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోలేకపోతుంది. ఆబ్వియస్లీ తను నేర్చున్నది కాబట్టి. సో మేము బాన్జూస్లో మా ఫ్రెండ్స్ కొంతమంది సజెస్ట్ చేస్తే తనని చేర్పించినాము డెమో క్లాసెస్కి. అండ్ తనకైతే బాగా నచ్చింది. అండ్ బాన్జూస్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే, దో ఆన్లైన్ అయినా కూడా ఐరా ఏజ్ పిల్లలు అసలు ఇట్లా కంప్యూటర్ ముందు కూర్చొని అది మ్యాథ్స్ నేర్చుకోవడం అనేది నేనైతే ఎప్పుడు చూడలేదు. సో నాకు అది ఇంపాసిబుల్ అనిపించింది. కానీ ఐరా అయితే చాలా ఇంట్రెస్ట్గా కూర్చొని వింటుంది వాళ్ళు చెప్పేవన్నీ, టీచర్ చెప్పేవన్నీ. ఎందుకంటే వాళ్ళు అంత ఇంటరాక్టివ్గా చేస్తారనమాట. మ్యాథ్స్ అంటే భయం ఉండే పిల్లల కోసం వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ మిస్టర్ నీలకంఠ భాను ఆయన డిజైన్ చేసిన క్లాసెస్ అనమాట ఇవన్నీ. సో ఆబ్వియస్లీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఆబ్వియస్లీ ఎఫెక్టివ్గా ఉంటాయి. ఐరాకి అయితే చాలా ఇష్టము, ఎగ్జైట్ అయిపోతుంది క్లాస్ అనగానే. I got this purple on the top. Oh yeah, your favorite color purple is also there, yellow is also there, right? Also green color. Also green color. Now, Ira, can you tell me how many buttons are there on the screen? Can you count and tell me how many buttons are there? You count, baby. Count. Shall we count? Count. See, first let's count. 3 is also missing. 3 is also missing. So what we సో మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే కాకుండా ఇంట్రెస్ట్ లేదు, కొంచెం భయంగా ఉంది, ఇంట్రెస్ట్ లేదు అనే పిల్లలకి కూడా బాగా అర్థమయ్యే కాన్సెప్ట్స్, ఈజీగా ఆ కాన్సెప్ట్స్ అర్థమయ్యేలాగా చెప్తారు. కోర్సెస్ అని అట్లా డిజైన్ చేస్తున్నారు. సో ఐ డెఫినెట్లీ రికమెండ్ బాన్జూస్. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ ఫస్ట్ 100 మెంబర్స్, ఆ లింక్ క్లిక్ చేసిన ఫస్ట్ 100 మెంబర్స్కి ఒక ఫ్రీ డెమో క్లాస్ కూడా ఉంటుంది. సో డోంట్ మిస్ దట్ ఆపర్చునిటీ. ఫ్రీ డెమో క్లాస్ వస్తుంది ఫస్ట్ 100 మెంబర్స్కి.
ఇంకా మీరు అబ్రాడ్‌లో ఉన్నారు అంటే ఇండియా నుంచి టీచర్స్‌తో చెప్పించుకోవడానికి ఇది డెఫినెట్‌లీ ఒక మంచి ఆపర్చునిటీ. సో, డెఫినెట్‌లీ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటాయి. చెక్‌ఔట్ చేయండి. నేను ఐరాకి చిన్నప్పటి నుంచి ఇట్లా ఏదో ఒక సెన్సరీ యాక్టివిటీస్ అవి ఇవి ఇంట్లోనే చేపిస్తూ ఉండేదాన్ని. ఎప్పుడు డే కేర్‌కి పంపియలేదు. బికాజ్ ఐయామ్ ఎ స్టే ఎట్ హోమ్ మామ్ కాబట్టి ఆ అవసరం ఎప్పుడు రాలేదు. ఇఫ్ ఐ వాజ్ వర్కింగ్ మేబీ డే కేర్‌కి అట్లా పంపించుండేవాళ్ళమేమో. కానీ అవసరం రాలేదు. నాకు పర్సనల్లీ ఎట్లైనా స్కూల్‌కి పోవాల్సిందే ఒక ఏజ్ వచ్చిన తర్వాత. బట్ ఈ ఫ్యూ ఇయర్సే కదా ఇంట్లో ఉండేది అని చెప్పి నేను ప్రీ స్కూల్ గానీ, డే కేర్ గానీ థింక్ చేయలేదు. ఆ ఏజ్ వచ్చినప్పుడు పంపిద్దాం అనుకున్నాను. సో, తను ఈ ఇయర్ జాయిన్ కావాలి ప్రీ స్కూల్లో. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. బట్ ఇంట్లో అయితే ఏదో ఒక యాక్టివిటీస్ ఇట్లా చేపిస్తూ ఉంటాను. ఇది వెరీ సింపుల్ యాక్టివిటీ. జస్ట్ ఒక ప్యాన్లో బేకింగ్ పౌడర్ తీసుకొని అండ్ వెనిగర్లో కొన్ని కలర్స్ ఫుడ్ కలర్స్ యాడ్ చేసి అది డ్రాపర్తో డ్రాప్ చేస్తుంది. సో బబుల్స్ ఫామ్ అవుతాయి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ. పిల్లలకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. రెయిన్బో బబుల్స్. Yes. Wow. I love it. గుడ్ జాబ్ బేబీ. The cake, ఏనా the unicorn cake. ఓ వి గాట్ ఫర్ ద లీనికార్న్ కేక్. మీరు నావి ఒక 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ వ్లాగ్స్ అప్పట్లో నుంచి మీరు నన్ను ఫాలో అవుతూ ఉంటే ప్రెగ్నెన్సీకి ముందు నుంచి యూ వుడ్ నో నేను ఐరాకి లైక్ చాలా కుకింగ్లో ఇన్వాల్వ్ చేస్తాను. సెన్సరీ యాక్టివిటీస్ని ఏదో ఒకటి చేపిస్తూ ఉంటాను ఇంట్లో. బట్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ ఈ ప్రెగ్నెన్సీ వల్ల నేను అవన్నీ కొంచెం తగ్గిపోయినాయి అనమాట. సో మళ్ళీ స్లోగా అవన్నీ స్టార్ట్ చేస్తున్నా. సో దట్ తనకు కూడా ఏదో ఒక లెర్నింగ్ ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది ఇంట్లో అన్నట్టు. ఇది రివ్యూ కాదు, నేను యూస్ చేసిన తర్వాత చెప్తాను ఎట్లా ఉందని. ఇది ప్లాంట్ అండ్ మినరల్ బేస్డ్ క్లీనర్ అనమాట. ఆల్ పర్పస్ క్లీనర్ లైక్ బాత్రూమ్స్కి, కౌంటర్ టాప్స్కి అన్నిటికీ యూస్ చేయడానికి. ఫస్ట్ టైం యూస్ చేస్తున్నా. నేను ఇంతకుముందు వేరే బ్రాండ్ యూస్ చేసేదాన్ని, అదంత నచ్చలేదు. సో ఇది ట్రై చేద్దామని తెప్పించుకున్నాను. ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర చాలా రివ్యూస్ చూసినాను. ఎప్పటి నుంచో ట్రై చేయాలనుకుంటున్నాను. సో నా ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ ఎప్పుడైతుందా అని వెయిట్ చేసి సో ఫైనలీ హియర్ ఇట్ ఈస్. సో యూస్ చేసిన తర్వాత కానీ తెలుస్తుంది ఎట్లా ఉంది, లైక్ సరిగ్గా క్లీన్ అవుతుందా, లైక్ ఇట్ ఈస్ సేఫ్ టు యూజ్ అరౌండ్ పెట్స్ అండ్ కిడ్స్ కూడా అన్నారు కాబట్టి సో ఐ వాంటెడ్ టు ట్రై. సో నాన్ టాక్సిక్. ఇలా షాప్లో ఉండేదానికంటే మనం ఇంట్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మన ఓన్ డిస్ఇన్ఫెక్టెంట్, మన ఓన్ క్లీనర్ క్రియేట్ చేసుకోవచ్చు. అది యాక్చువల్లీ చాలా ఈజీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. 3 బాటిల్స్ పంపించినారు డిఫరెంట్ది. ఒకటి ఆల్ పర్పస్ క్లీనర్, ఒకటి బాత్రూమ్ క్లీనర్, ఇంకొకటి మిర్రర్ అట్లా క్లీన్ చేయడానికి అనమాట. సో వాటర్ లెవెల్ ఎంతవరకు ఫిల్ చేయాలి, సోప్ ఎంతవరకు ఫిల్ చేయాలన్నట్టు క్లియర్గా ఇచ్చినారు. సో యూస్ చేసి నాకు నచ్చితే నేను తర్వాత ఎప్పుడన్నా మీకు రివ్యూ షేర్ చేస్తాను. ఐఎమ్ ఏ కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ పర్సన్. నేను బ్రేక్ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయలేను, కంపల్సరీ ఉండాల్సిందే. కానీ రీసెంట్గా ఎట్లయిపోయిందంటే అసలు టైం ఉండడం లేదు, అంత కూర్చొని తినడానికి అంత టైం ఉండడం లేదు. సో క్విక్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి ప్రిఫర్ చేస్తాను. ఇది వన్ ఆఫ్ మై రీసెంట్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఫెటా చీజ్తో ఆమ్లెట్ చేస్తున్నా. కేల్ అండ్ అలపినో పెప్పర్స్ వేసి వెరీ ఈజీ టు మేక్, లైక్ లిటరలీ 5 minutesలో అయిపోతుంది. సో ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని కేల్ మంచిగా వాష్ చేసుకొని కేల్ ఫ్రై చేస్తాను. అండ్ దాంట్లోనే అలపినో పెప్పర్స్ మంచిగా చాప్ చేసుకొని ఫైన్గా, అది కాకుండా నార్మల్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, ఏదో ఒకటి మన స్పైస్ లెవెల్ని బట్టి. అండ్ అంత సాట్ అయిపోయిన తర్వాత ఒక హోల్ ఎగ్ అండ్ 1 egg వైట్ యూస్ చేస్తాను నేను, లేదంటే 2 egg whites అట్లా. అవి మాత్రం ఎగ్స్ దాంట్లో వేసి ఇంకంతే కుక్ చేయడమే. లాస్ట్లో ఫెటా చీజ్ పైన స్క్రాంబుల్ ఫెటా చీజ్ వేస్తాను. ఇది జస్ట్ ఆప్షనల్. చీజ్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్లీ స్కిప్ చేసుకోవచ్చు. కానీ ఫెటా చీజ్ కాంబినేషన్ విత్ ఎగ్ అయితే చాలా బాగుంది. రీసెంట్గానే ట్రై చేస్తున్నాను నేను, నాకు బాగా నచ్చింది. సో ఐఎమ్ షేరింగ్. ఇఫ్ యు ఆర్ అ బ్రెస్ట్ ఫీడింగ్ మామ్, ఈ టైంలో ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎగ్స్ అవి తింటే, ఎగ్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తింటే హెయిర్ కూడా బాగుంటుంది. బట్ అట్ ద సేమ్ టైం నాట్ టూ మెనీ ఎగ్స్ కాదు, నేను ఒక్క ఎగ్ అండ్ 1 egg వైట్ వేసుకున్నాను. అండ్ ఇది కూడా నేను డైలీ ఈ బ్రేక్ఫాస్ట్ ఏం తినను, జస్ట్ వీక్లీ మేబీ 1 or 2 ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేస్తాను. సో అది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట, అవైలబిలిటీని బట్టి, టైంని బట్టి బ్రేక్ఫాస్ట్ అయితే చేంజ్ అవుతుంది. బట్ డెఫినెట్లీ ట్రై చేయండి, మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నా. అండ్ ట్రై చేస్తే నాకు లెట్ మీ నో మీకు ఎట్లా అనిపించింది అని. యాక్చువల్లీ ఈ బ్రేక్ఫాస్ట్ ఐరాకి కూడా ఇష్టము. నేను దీంట్లో కేల్ బదులు ఒక్కొక్కసారి స్పినచ్ అట్లా వేసి పెడతానమాట, ఏదో ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్ వెళ్తుంది అన్నట్టు. బికాస్ తనకి ఎగ్స్ అంటే ఇష్టము. సో దీంతోపాటు ఒక ఆకుకూర కూడా పోతుంది అన్నట్టు, కేల్ కానీ స్పినచ్ కానీ చేసి పెడతాను. సో కిడ్స్కి కూడా మీరు ట్రై చేయొచ్చు, బాగుంటుంది, వాళ్ళకు కూడా నచ్చుతుంది బ్రేక్ఫాస్ట్. న్యూ మామ్ సిల్లీ స్ట్రగుల్స్ అనమాట ఇవి. ఇంతకుముందు నేను బ్రేక్ఫాస్ట్ అంటే హ్యాపీగా టీవీ ముందు కూర్చొని ప్రశాంతంగా టీవీ చూస్తూ తినేదాన్ని. ఇప్పుడు అట్లా కాదు, నేను వాడి దగ్గర కూర్చొని వాడిని చూస్తూ తినాలి. అది న్యూ నార్మల్ అయిపోయింది నాకు. ఈరోజు అయితే ఎక్స్ట్రా స్ట్రెస్ఫుల్ అనమాట, బాగా లేట్ అయిపోయింది.
ఐరాకి కోల్డ్ అండ్ కాఫ్ ఉంది కాబట్టి ఇయన్‌కి కూడా లిటిల్ బిట్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంట్లో ఒకరికొచ్చిందంటే ఇంక అది అందరికీ రొటేట్ అయితూనే ఉంటుంది కాబట్టి దాన్ని ఇంక కంట్రోల్ చేయలేము. పాపం నేను వాడితో ఎక్కువసేపు ఉన్నా కూడా తనకి ఈరోజు కొంచెం ఎక్కువ తను సిక్‌గా ఉంది కాబట్టి ఎక్కువ మమ్మీ కావాలి, నేను నీ దగ్గర ఉంటాను, హగ్ చేసుకుంటాను అన్నట్టు అంటుందనమాట. సో, ఇట్లాంటి టైంలో అనిపిస్తది ఇద్దరిని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టమే అనిపిస్తుంది ఇట్లా హెల్త్ బాగలేని టైంలో. ఇయన్‌కి ఆవిరి ఎట్లా పడతామో అని నేను ఇంతకుముందు ఒక వ్లాగ్‌లో షేర్ చేసినాను. అది నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్‌లో. మీరు చూడకపోతే మేబీ హెల్ప్ అయితుంది చిన్న పిల్లలుంటే. అండ్ ఈ వేపరైజర్ లింక్ కూడా ఇస్తాను. ఇదొకటి హెల్ప్‌ఫుల్ కానీ ఇది మరి న్యూ బార్న్స్ అయితే యూజ్ చేయకూడదు. సో, ప్లీజ్ చెక్ విత్ డాక్టర్ యూజ్ చేయొచ్చా లేదా బేబీకి అన్నట్టు. ఇది కూడా ఎక్కువసేపు కాదు. మ్యాక్స్ లైక్ 1 అవర్ అంతకన్నా ఎక్కువ పెట్టము దాన్ని. అండ్ ఈ సెలైన్ డ్రాప్స్ కూడా డాక్టర్ చెప్తే యూజ్ చేస్తున్నాం ఇయన్‌కి. సో, ఏది యూజ్ చేయాలన్నా ఫస్ట్ అయితే డాక్టర్ని చెక్ చేయండి బేబీస్కి, ఓన్గా యూజ్ చేయొద్దు. సో దట్ ఈస్ ద వ్లాగ్ ఫర్ టుడే. అండ్ బాన్జు వాళ్ళ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను. డోంట్ మిస్ ద ఛాన్స్. ఫస్ట్ 100 మెంబర్స్ లింక్ క్లిక్ చేసిన ఫస్ట్ 100 మెంబర్స్కి ఫ్రీ డెమో క్లాస్ అండ్ లింక్ ఈజ్ కంప్లీట్లీ సేఫ్. యూ కెన్ క్లిక్ ద లింక్. మీరు ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తుంటే ఆర్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అండ్ లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్.